గిద్దలూరు పట్టణం 2వ వార్డు రాజానగర్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొని ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పంపిణీ చేశారు. జనవరి నెలలో ఇచ్చే పెన్షన్ని ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, ఏకైక సీఎం చంద్రబాబు నాయుడు అని ఆనందం వ్యక్తం చేశారు. పెన్షన్దారులకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని రోజుగా ఉంటుందని, కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలంతా ఆనందభావం వ్యక్తం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి తీరుతామని, రాష్ట్రంలో పాలన సాగిస్తున్నది ప్రజలకు మంచి చేసే మంచి ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బోనబోయిన చంద్రశేఖర్ యాదవ్, నగర పంచాయతీ కమిషనర్ వెంకటదాసు, ఎంపీడీఓ చెన్నారావు, తహసీల్దార్ ఆంజనేయరెడ్డి, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానే సావలి మరియు సచివాలయం ఉద్యోగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పంచడం అనేటువంటి దానవాయి అయితే రేపు 1వ తారీఖు అంటే ఇది అన్ని వర్గాలకి, అన్ని మతాలకి, అన్ని కులాలకి జనవరి 1 అంటే కొత్త పండుగ మనందరికీ. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయాన్ని గమనించి 31వ తారీఖు నాడే పెన్షన్స్ పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ, దివ్యాంగులకు కానీ, లేక ఒంటరి మహిళలకు కానీ, విడో పెన్షన్స్ కానీ గతంలో ఉన్నటువంటి 3,000 రూపాయలు 4,000 రూపాయలు, అలాగే దివ్యాంగులకు 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇటువంటి కొంతమందికి అయితే 15,000 రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గడిచినటువంటి ప్రభుత్వం 2,000 నుంచి 3,000 చేసేదానికి సంవత్సరానికి ఒక 250 రూపాయలు పెంచి, 250 రూపాయలు పెంచితే రాష్ట్రం మొత్తం ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు, కానీ వారి యొక్క పేపర్, సాక్షి పేపర్ ప్రకటనకి ఇచ్చుకునేదానికి కొన్ని వందల కోట్ల రూపాయల డబ్బుని గడిచిన 5 సంవత్సరాల కాలంలో వారి యొక్క పేపర్కి పంచిపెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పేద వర్గాల యొక్క కష్ట సుఖాలను ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ పెన్షన్స్ ఒక కార్యక్రమమే కాకుండా రేపు జనవరి నెలలో బీసీ